అక్రిడేషన్ సంబంధించి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 252 కొత్త జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ టీజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో కలెక్టరేట్ ఎదుట సంఘ నాయకులు సభ్యులు బైఠాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ బి రాజాగౌడ్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో TUWJ 143 జిల్లా అధ్యక్షులు షికారి రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుల రామ్ గోపాల్, నేషనల్ కౌన్సిల్ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, టీంజు జిల్లా అధ్యక్షులు దుమ్మాటి అంజుగౌడ్తో పాటు కొరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రాహీంపట్నం, కొడిమ్యాల, మల్యాల, జగిత్యాల తదితర ప్రాంతాలకు చెందిన పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘ నాయకులు మాట్లాడుతూ మీడియా అక్రిడేషన్ కార్డు, మీడియా కార్డు పేరిట 2 కార్డుల విధానానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. 2 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ జారీ చేయడం కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 252 లోపభూయిష్టంగా ఉందని అన్నారు. జర్నలిస్టుల కనీస హక్కు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా జర్నలిస్టుల మధ్య విభేదాలు తెచ్చే విధంగా ఈ కొత్త జీవో ఉందని అన్నారు. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో పనిచేసి అప్పటి ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇచ్చుకునేందుకు ఆనాటి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా 23,000 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్స్ కార్డులు సాధింపజేయడంలో కృషి చేసిన సంగతి తెలిసిందేనని అన్నారు. డెస్క్ జర్నలిస్టులను గుర్తించి అందరికీ కార్డులు ఇవ్వగా ఒక యూనియన్ నాయకులే ఇప్పుడు డెస్క్ జర్నలిస్టులను వేరు చేశారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కొత్తగా ఇవ్వబోయే కార్డుల కోసం కొత్త నిబంధనలు పెట్టి కార్డులతో 10,000కు పైగా కోత పెట్టే నిబంధనలు తెచ్చారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో 252 సవరించాలని జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రిని, తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జీవో 252 వెంటనే సవరించాలి, జీవో 252 వెంటనే సవరించాలి, జీవో 252 వెంటనే సవరించాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జీవో 252 వెంటనే సవరించాలి, జీవో 252 వెంటనే సవరించాలి. జర్నలిస్టు అందరికి వచ్చారు సార్, ఎప్పుడు పేపర్లు ఇస్తారు సూపర్. ఎందుకు మరి దీంట్లో రాజీ లేని పోరాటాలు కొనసాగించి కళాలకు పదును పెట్టి కళాలకు పదును పెట్టి చేసి నిరంకుశ పాలనను అంతమొందించడం కోసం అంకిత భావంతో పనిచేసినారు. అలాంటి జర్నలిస్టులపైనే తొక్కివేయాలనే సమాలోచనతోని రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నందుకు నిరసిస్తూ మా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు 23,000 కార్డులు ఇప్పిస్తే, అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 18,000 కార్డులు ఉంటే 23,000 కార్డులు ఇప్పించిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు 23,000 కార్డులలో సగం వరకు తొలగించాలనే సమాలోచనతోని ఈ ప్రస్తుతం ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు ముందుకు కదులుతుండ్రు. ఆయన ఆలోచన విధానం ఏందో ఇప్పటికీ చిక్కట్లేదు. ఎందుకంటే ఇవి ఎక్స్టెండ్ అంటే వాయిదాల మీద వాయిదాలు 3 నెలలు 6 నెలలు అని పొడిగిస్తూ కాలాన్ని వెల్లదిస్తున్నారు. కానీ ఆయన చైర్మన్ అన్న విషయం ఎవరికి తెలియదు. అల్లం నారాయణ గారే చైర్మన్ అనే విషయాన్ని అందరికీ తెలుసు ఇప్పటికీ కూడా. అయితే అలాంటి విధానాలకు స్వస్తి పలుకుతూ జీవో 252ను రద్దు చేస్తూ మా కొత్త విధానాన్ని, అంటే అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే జర్నలిస్టులకు హక్కుల కోసం, పరిరక్షణ కోసం అంకిత భావంతో పనిచేసిందో అదే వాటిని అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం కోసం మేము ముందుకు కదిలినాం. వారధిగా ఉండే జర్నలిస్టుల విలువలు తగ్గించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు అన్న ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులు ఉద్యమంలో ఆనాటి ఏర్పడటానికి కావాల్సిన ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత తమ బతుకులు బాగుపడతాయని, జర్నలిజం విలువలు పెరుగుతాయని అనుకున్న తీరు కాస్త మారిపోయి ఆ కాలంలో అయినప్పటికీ కూడా అల్లం నారాయణ గారి చైర్మన్గా, అంటే అకాడమీ చైర్మన్గా ఉన్న హయాంలో దాదాపు అటు డెస్క్ జర్నలిస్టులను, ఇటు వర్కింగ్ జర్నలిస్టులను ఇద్దరికీ న్యాయం జరిగే విధంగా
దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్లకు అతీతంగా 23,000 అక్రిడేషన్ కార్డులను ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మనం ప్రస్తుతం ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారిని విమర్శించడం కాదు, దానికి మార్గదర్శకం చేస్తున్నటువంటి మీడియా అకాడమీని విమర్శిస్తున్నాం. మీడియా అకాడమీ 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంతవరకు జర్నలిస్టుల సమస్యల గురించి కానీ, జర్నలిస్టులకు ఒక అవగాహన సదస్సులు ఏర్పరచడం కానీ, జర్నలిస్టులను సమాజంలో చైతన్యవంతులు చేసే దిశలో కానీ, అదేవిధంగా ప్రభుత్వానికి దరిచేర్చే విధంగా ఏమాత్రం కృషి చేయడం లేదన్న నినాదంతో ఈరోజు కొత్తగా రూపొందించినటువంటి 252 జీవోను సవరించాలన్న ఒక నినాదంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఒక వినతి పత్రం సమర్పించే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల సంక్షేమం నా బాధ్యత, అన్ని కళ్ళు అందరిపైనే, అదేవిధంగా జర్నలిస్టుల పట్ల నేను ఏ విధమైన పక్షపాతం లేకుండా వ్యవహరిస్తానన్న నాటి మాటలను నిజం చేస్తూ ఈ 252 జీవోను సవరించాలని, 2 కార్డుల విధానం అంటే అక్రిడేషన్ కార్డు, మీడియా కార్డు, ఈ 2 కార్డుల వల్ల ఒకవైపు డెస్క్ జర్నలిస్టులకు అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టులకు మధ్య ఒక విభేదం ఏర్పడే పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంలో ఈ జీవో ద్వారా కనీసం ఒక 10,000 కార్డులైనా మనకు అంటే చెల్లుబాటు కాకుండా పోతాయి. ఈ సందర్భంలో ఒకటే అందరి డిమాండు, జర్నలిస్టులు అందరి గొంతుక, యూనియన్లు అన్నీ కలిసి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. 252 జీవోను సవరించాలి, జర్నలిస్టులకు న్యాయం జరగాలి. తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులకు, డెస్క్ జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి న్యాయం కలిగే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ జర్నలిస్టుల ఐక్యత.